दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः
పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్తమహాశయులరా, ఈనాడు మనందరి పురాకృత పుణ్య విశేషం చేత వెంకటాచల ప్రభువైన శ్రీనివాసస్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఇప్పటివరకు కూడా ఆచార్యస్వామి వారు మనల్నందరినీ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములను చేయడానికై సంకల్పాన్ని పఠింపచేశారు. కాబట్టి వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని ఆ శ్రీనివాస ప్రభువును ప్రార్థిస్తూ, వెంకటేశుడు తప్ప వేరొక దైవం, వేరొక పరమదైవతం నాకు లేదు అని మనం నిత్యము స్మరిస్తూ సదా వెంకటేశం స్మరామి స్మరామి ఎల్లప్పుడూ కూడా వెంకటేశ్వర ప్రభువు యొక్క నామాన్ని నిత్యము కూడా స్మరిస్తూ ఆ స్వామివారు ఎల్లప్పుడూ మనకు ప్రసన్నులై ఉండాలి అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాడు అత్యంత వైభవోపేతంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రం నుండి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికై నూతన వరుడుగా అమ్మవార్లు ఇరువురు కూడా వధువులుగా మన ఇంటి ముందుకు విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారా అన్నంత వైభవోపేతంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. వైదిక కార్యక్రమాలుగా ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నీ శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఆచార్యస్వామి వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మనమంతా భక్తి శ్రద్ధలతో స్వామివారిని శరణాగతి చేస్తూ అనన్య శరణాగతిత్వం అనేటువంటి భావనను పరమాత్మయందు మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటే ఆ స్వామివారు నిరంతరము కూడా మనల్ని వెన్నంటి రక్షిస్తారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మనం తలుచుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్యస్వామి వారు సభక్తికంగా నిర్వహిస్తూ ఉన్నారు. కళ్యాణ మహోత్సవం అంటే కేవలం మాంగళ్య ధారణమో లేదంటే అక్షతారోపణమో కన్యాదానమో కాదు. దానికి అంగభూతంగా ముందు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్యస్వామి వారు. సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద గోవింద. వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. ఏతే ప్లతస్త్రోత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధ ధూప అలంకారార్థాః ఇమేక్షా సర్వోపచారాः
సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణ నిరుజ్ఞానప్రశ్నాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం దుర్బాహం శంఖచక్రసమన్వితం యాప్తిం శృంకేతుం షోష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చేత్ ఆగ్నేయస్మాద్దామేత్వాశ్వేదాత్తం మేత్వోత్సంభో వైరాజంతే సుతనిధత్తాం వృషాం దిశోభుదానామనాది యామే స్థాన్ దాతు ఓం భూ పద్మాగారండ సక్షనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తీం సూత్రదీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్ని సుసక్సేనస్యేదమాసనం విసక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచమం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్యజ కుర్యాత్ సుభిర్భారస్య విశ్వక్సేనస్య భోజనం భగవద్భిరణ్యాదః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థ ప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయిదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయిదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయిదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాన దేవతం సమూఢమస్సవాగుం సురే త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి బస్సుదేతో ఆవృతాని బస్సుసి ఇంద్రస్య యజ్జసఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాతదం తద్విప్రాసో వన్యవాజార్ధ్రవాకం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్థిరస్య ద్రవిణోదా సరిస్సప్రేగం సదే ద్రవిణోదా వీరవిద్విషన్నో ద్రవిణోధారా ఆస్తి దీర్ఘమాయు యత్పుణ్యం నక్షత్రం తద్భట్కభూతోపవిషం యదా వై సూర్యవదేతి అత నక్షత్రం నైతి యావత్ తత్ సూర్యో గచ్చేతి యత్తదైన్యం పశ్యేతి తావత్ గురుజత్కారీ స్యాత్ పుణ్యాః యవకృతే ఓం భూః అతివిరక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిన పరివేశనా శ్రోత్తంత్ర విషయతత్వం శాంతత్వం సౌపుణ్యావాచకర్మణి పుణ్యాం భ్రంతో ఆభ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో ఆభ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో ఆభ్రంతు పుణ్యాం కర్మణోస్తు స్వస్తినేంద్రోర్ధస్వాస్తనః పూషాశు వేదాః స్వస్తినస్తార్క్షరిష్టనిమిః స్వస్తిన బృహస్పతి దదాతు ఓం భూః అతివిరక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా శ్రోత్తంత్ర విషయతత్వం శాంతత్వం సౌపుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి కరుణ స్వస్తిం భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి కరుణ స్వస్తిం భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి విద్యాసావ్యేన సద్యాం తిరందేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషావర్తయంతః శతంజీవేం సదస్వీరాః ఓం భూః అతివిరక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా శ్రోత్తంత్ర విషయతత్వం శాంతత్వం సౌపుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతో ఆభ్రంతో కర్మరుద్ధతాం కర్మణవృద్ధిం భ్రంతో ఆభ్రంతో కర్మరుద్ధతాం కర్మణవృద్ధిం భ్రంతో ఆభ్రంతో కర్మరుద్ధతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యా సమృద్ధిః ఆపోహిష్టామయోస్థాన ఊర్జీదాదనా మహేరణాయ చక్షుషే యోపస్సుపదమారదస్తస్య భార్యతేన ఉఠతీరివ మాత్రః తస్మారంగమాభూయ శిక్ష్యాయ జన్మధః ఆపో జనేధాజనః హిరణ్యవర్ణాశ్చ పావకాయాశ్చ జాతః కస్య భోజాः సుందరः అగ్నియ గర్భం దద్రేభిరూపాస్థానాభస్సగుశ్చానా భవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విచర్షణిః యః పోతా సమనాత్మా పునంతమా దేవజనాः పునంతమనవో ధియా పునంత విశ్వాయవः జాతవేదः పవిత్రవతి పవిత్రేణ బ్రాహిమా శుక్రేణ దేవదిద్యతే అగ్నే క్రత్వా కతగుమ్రణు యత్తే పవిత్రమర్చుషి అగ్నే వేదమంతరా బ్రహ్మతేన పుణీమహే భాభ్యాన్ దేవసవితः పవిత్రేణ సవేన జ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాహాది యస్యై బహ్వీస్తనువా విదవృష్టాః తయా మదంతస్తమార్జేషు వయగ్గుస్యాం మృతహరీణాం వైశ్వానరోరసుభిర్మామ్నాతు వాతః ప్రాణేనే శిరోమయ భూః ద్యావా పృథివీ పయసాపయోభిः ఋతావరీ అగ్నే మాపునీతాం బృహద్భిः సుదస్రుభిः వరిష్ఠైర్దేవన్మభిः అగ్నే దక్షైः పునాహిమా येन देवा पुनता येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः समृतमृसंः सर्वगं सवोतमश्नाति स्वैतं मादर्शना पावमानीर्यो अध्येति ऋषिभिः समृतमृसंः तस्मै सरस्वती दुहे क्षीरकं सत्परमधोदकं पावमानी स्वस्तेनीः
సుతుగాహి భయస్తుతైః ఋషభిः సంవృతార్థः బ్రాహ్మణే సముదిమిదం ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం ప్రదేశా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం తతోద్యాముఖం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం పోతం బ్రహ్మ పునీమహే ఇంద్రశ్రునితి సహమా పునాతు సోమస్వస్త్యావరుణ సమీక్ష యమో రాజా ప్రమణాభిః పునాత్మా జాతవేదా మూర్జేన్ద్వా పునాతు తచ్చంయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషణం షణ్ణో అస్తద్వదే షణ్చతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాంది దేవార్తుజా మార్జయంతాం దక్షిణాజాంది సమాసాః పితరా మార్జయంతాం ప్రతీచాంది శుగ్రహ పశువా మార్జయంతాం ఉదీహేచ్చాందిశ్చా భోజదయ వనస్పతయ మార్జయంతాం ఊర్ధ్వాయామి యజ్ఞ సంవత్సరో యజ్ఞవధర్మాద్యంతామదోధరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తోస్పదే ప్రజాని అస్మాన్ స్థావేశానమేవ భవన యత్తే మహే ప్రజన్నో షష్వత్సనే దద్వదే షంచతుష్పదే వాస్తోస్పదే షగ్మయా సంసదా దేశక్షేమై తైరణ్యాగాతుమత్యా ఆభక్షేమోదయోగే వరణ్ణో యూయం పాదస్తస్తవిస్తదాన అమీవః వాస్తోస్పదే విశ్వారూపాణ్యాభిషన్నే సఖా సేవయేధినః అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాని తోస్యంతో సమఃకృతం వస్సతి వేదశోకో ధాతిః ప్రసాదాన్ మహిమానమీశం వరుణాన్మా సక్సేనాన్మా పునః పాద్యాచం సమర్పయామి వరుణాన్మా సక్సేనాన్మా యథా భాసా గురోభారం నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి వరుణాన్మా సక్సేనాన్మా యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌతధానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితజం సూత్రవత్యా సమేతం అని ఆ విశ్వక్సేనుల వారిని ధ్యానించి స్వామివారికి నిత్యానపాయి గణంలో భాగంగా విశ్వక్సేనుల వారు, శేషుడు, గరుత్మంతుడు వీరంతా కూడా పరమాత్మకు పరివేష్టితులై ఉంటారు వైకుంఠంలో. ఇలా ఉన్న తరుణంలో గరుత్మంతుడు వాహనంగా ఉంటే, అనంతుడు తల్పంగా, ఛత్రంగా, పాదుకలుగా స్వామివారికి సేవలను అందిస్తూ ఉంటే, విశ్వక్సేనుల వారు విష్ణు గణాలన్నిటికీ కూడా అధ్యక్షుడుగా, విష్ణుగణాలకు సర్వసైన్యాధ్యక్షుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు స్వామివారి యొక్క సన్నిధానంలో. అందుకే బ్రహ్మోత్సవాల్లో కూడా మొదటి రోజు సేనాపతి ఉత్సవాన్ని నిర్వర్తిస్తారు. అన్నమాచార్య స్వామివారు అంటారు, అదే వచ్చాను ఇదే వచ్చాను అచ్యుతు సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరో అసురులు అని చెప్పి అంటారు. ఆ విశ్వక్సేనుల వారు వస్తున్నారు అంటే దానవులంతా కూడా దూరంగా వెళ్ళిపోతారట. దానవులు అంటే కేవలం రాక్షసులే కాదు, స్వామివారి సేవకు మనం వెళుతూ ఉంటే మనల్ని ఏవైతే అడ్డుకుంటున్నాయో అవన్నీ కూడా రాక్షసులే. అటువంటి రాక్షసులందరినీ కూడా పక్కకు తోసి స్వామివారి దగ్గరికి మనం వెళ్ళడానికి గాను మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆ విశ్వక్సేనుల వారికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత పుణ్యాహవాచనం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా సాక్షాత్తుగా వామనావతారంలో స్వామివారు ఒక పాదంతో భూమినంతా కూడా కొలిచిన తర్వాత ఒక పాదంతో ఆకాశాన్ని కొలిచినప్పుడు సత్యలోకంలో ఆ పాదం ఉండగా అక్కడ కమండల జలంలో బ్రహ్మదేవుడు ఆనాడు బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఆ బ్రహ్మ కడిగిన పాదతీర్థం ఏదైతే ఉందో అది దేవనదిగా గంగగా మారిపోయిందట అక్కడ. మరి అటువంటి పవిత్ర జలాలను ఇక్కడ పుణ్యాహవాచన ద్వారా ఆవాహన చేసి కలశంలో ఆ జలాలను ఆ స్థానంలో ప్రోక్షించడం ద్వారా ఆ స్థానానికి పరమాత్మ సేవ చేసేటువంటి
అర్హత కలుగుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఆగమశాస్త్రంలో పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్దేశించారు. ఆ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఈ కళ్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలందరినీ కూడా ఆహ్వానించడానికి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించి సప్తగ్రామ్యా సప్తచారణ్యకా అని చెప్పినట్లుగా 14 రకాలైనటువంటి ధాన్యాలను, ఆ ధాన్యాలలో ఓషధీషుడైనటువంటి సోముణ్ణి ఆవాహన చేసి అంకురార్పణను నిర్వర్తించారు. పరమాత్మకు నమస్కరిద్దాం. గోవింద గోవింద. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వనాభగ స్వస్తి దేవే జనర్వణ స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతన స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తి ఆదిత్యాసో భవంతన విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో వసరగ్ని స్వస్తే దేవా అవంత్రిభువ స్వస్తే స్వస్తినోర్ద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినః ఇదే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నదాజానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్స్వరాధ్యసోనావారుహేమ హం హోం చామాంగిర సంచంచ స్వస్త్యాత్రేయం మనసా తదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఆ శ్రీనివాస ప్రభువుకు అనేక నమస్కారములను నిర్వర్తించుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడం ద్వారా ఈ కళ్యాణ మహోత్సవంలో జరిగేటువంటి తెలిసి తెలియక జరిగేటువంటి దోషాలు, ఎందుకు అంటే అశక్తం విధివత్కర్తం బ్రహ్మాద్యైరపి పూజనం అని చెప్పి ఆగమశాస్త్రంలో చెబుతారు. బ్రహ్మాది దేవతలకు కూడా పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి అర్చించడము, పూజించడము వారి వల్లే శక్యం కాదట. మరి మానవ మాతృలం మనము త్రికరణముల చేత ఎన్నో దోషాలను నిర్వర్తిస్తూ ఉంటాం. అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి పరమాత్మ యొక్క సేవను మనం నిర్వర్తించుకోవడానికై స్వామివారి యొక్క అనుగ్రహం మనకు పూర్తిగా కలగడం కోసమని న్యూనాతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం అని పుణ్యాహవాచన సంకల్పాన్ని చెబుతారు. న్యూనము అతిరిక్తము ఏవైనా ఎక్కువ తక్కువలు ఏవైనా జరిగి ఉంటే కనుక ఈ కార్యక్రమంలో జరగబోతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో జరగబోయేటువంటి ఎక్కువ తక్కువలన్నింటినీ కూడా సంపూర్ణంగా ఫలం అందించే విధంగా చేయడం కోసమే పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఆడరో పాడరో అప్సరో గణము అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఈ కళ్యాణ మహోత్సవంలో సకల దేవతలంతా కూడా పాలు పంచుకునే విధంగా వారిని ఆహ్వానించే కార్యక్రమంగా అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి కంకణధారణార్థమై ఆ కంకణాలలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి, ఆదిశేషుడు అంటే స్వామివారికి పరమ ప్రీతి. ఎందుకు అంటే స్వామివారిని వదిలిపెట్టలేక ఒక కొండగా శేషాచలంగా మారిపోయాట ఆదిశేషుల వారు. ఎలాగైతే వైకుంఠంలో స్వామివారు యోగశయనం చేయాలి అంటే ఒక తల్పంగా మారిపోతాడు, లేదు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే వాహనంగా మారిపోతాడు, స్వామివారు పాదరక్షలుగా ధరించాలి అంటే పాదుకలుగా మారిపోతాడు, లేదు ఎండ వస్తోంది అంటే నీడ కోసం ఛత్రంగా మారిపోతాడు. ఆదిశేషుణ్ణి చూసి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే స్వామివారు ఈ దేహాన్ని ఇచ్చారు కాబట్టి మనకి వారి యొక్క సేవా కైంకర్యములలో ఆయనకు ఎలా కావాలంటే అలా మనల్ని సమర్పించుకునే విధంగా మన యొక్క ప్రవర్తనను మనం నిత్య నిరంతరము కూడా సరిదిద్దుకుంటూ నిత్య నిరంతరం స్వామి కైంకర్యములలో ఆదిశేషుడు ఎలాగైతే ఆయన యొక్క జన్మని మొత్తాన్ని కూడా పరమాత్మకు సమర్పించి ఆ జన్మ సార్థకత చేకూర్చుకొని నిత్య నిరంతరము స్వామితోనే ఉన్నాడో అలా మనము కూడా అందున ఈనాడు ఏకాదశి తిథి
స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి వెంకటాచల మహాత్మ్యంలో చెబుతారు. ఈ ప్రపంచంలో 3 దుర్లభమైనటువంటి కార్యములు ఉన్నాయట. ఏమిటి అంటే మొదటిది స్వామి పుష్కరిణీ స్నానం. సకల తీర్థాలకు ఆలవాలమైనటువంటి పుష్కరిణి. ఆ పుష్కరిణీ తీరంలోనే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని అన్నట్లుగా స్వామివారికి ఎంత విశిష్టత, ఎంత గొప్పదనం ఉన్నదో ఆ పుష్కరిణికి కూడా అంత విశేషమైనటువంటి గొప్పదనం కూడా ఉంది. ఎన్నో తీర్థరాజాలు ఆ పుష్కరిణిలో నిలవై ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళంతా కూడా మనకి చెప్తారు. ఆ విధంగా అటువంటి దివ్య స్వామి పుష్కరిణిలో మనం స్నానాన్ని ఆచరించడం మొదటిది. ఇది చాలా దుర్లభమైనది. సద్గురోః పాదసేవనం. సద్గురువులు ఎవరైతే ఉంటారో అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితంయేన తస్మై శ్రీ గురవే నమః అని అన్నట్లుగా మనం అజ్ఞానంలో కొట్టిమిట్టాడుతూ ఉంటే దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని అని చెప్పి అంటారు. దైవం మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఒక గురువు మనకు ఉండాలి. అటువంటి సద్గురువుల యొక్క పాదసేవనాన్ని నిర్వర్తించుకోవడం. ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అటువంటి 24 ఏకాదశుల్లో ఒక్క ఏకాదశి నాడైనా మనం మనస్ఫూర్తిగా ఈ ఇంద్రియాలన్నిటినీ పరమాత్మ మనకు ప్రసాదించాడు కాబట్టి అసలు ఏకాదశి అంటే ఏమిటి అంటే ఏకాదశ అంటే 11 సంఖ్య. ఏమిటి ఈ 11 అంటే త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు వాగ్ పాణిపాద పాయూపస్థములు అనేటువంటి ఇంద్రియాలను మనకు ప్రసాదించాడు ఆ భగవంతుడు. అటువంటి భగవంతుడి సేవలో ఈ 10 ఇంద్రియాలతో పాటుగా చంచలమైనటువంటి అంటే ఒకచోట నిలబడకుండా అటు ఇటు తిరిగేటువంటి మనస్సుని ఈ ఇంద్రియములన్నిటితో కలిపి కనీసం ఒక్కనాడైనా మనం పరమాత్మ యందు నిమగ్నమై పరమాత్మ యొక్క ధ్యానాన్ని నిర్వర్తిస్తూ పరమాత్మ యొక్క నామస్మరణని నిర్వర్తిస్తూ ఉంటే కనుక మన జన్మ సార్థకత చేకూరుతుంది. నిత్యము ఎలాగా మన యొక్క వ్యాపార వ్యవహారాలలో మునిగిపోతూ ఉంటూ స్వామివారిని తలుచుకోలేం కదా. కనీసం నెలలో 2 రోజులు పరమాత్మ గురించి వ్రతాన్ని నిర్వర్తించడం చాలా దుర్లభమైనది అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. ఆ విధంగా ఈ స్వామి పుష్కరిణీ స్నానాన్ని, సద్గురువుల యొక్క పాదసేవనాన్ని, ఏకాదశి వ్రతాన్ని మనం ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం కాబట్టి పరమాత్మకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని సభక్తికంగా తిలకిద్దాం. గోవింద గోవింద. మహ్యే జంతువ్యాన్ హవ్యాకూతి సత్యామను గమ్యాస్తు హే నోమానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి దేవీ షడర్వీరణ క్రోధ విశ్వే దేవాస హవీర్యధ్వం మహాః స్మయ ప్రియామాతనోభిర్మారతామద్వైతే స్వమరాజన్మేధ్యాం పాప్మానం భజమానస్యంతు శివానస్సంతు ప్రదేశన్నా మాతా పృథివీ తోకసాద జాతవేద భువనశ్రేతే హించతమసోచ నిషదే అగ్నిమశ్వత్థాది వివాగం సమీ గర్భాజనే అన్వ్యామ్య అభూ ఆయుప్రయాగ్మ్రేమస్మాదేశస్త్రోదీతి అనోద్రోణే అజ్ఞాయ నిహోతా సత్సవృషి ఐతేని మన్యస్వ అనుమతేని మన్యస్వ సరస్తేని మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజ్ఞానం పరంపరసాధ్యమస్రజో వేణవ సబుద్ధ్యాత్మాశ్చాశ్చోణమయతశివ బ్రహ్మాండమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మసేదమాసనం సోమో ధేనుగం సోమోరంతమాసం సోమో వీరం కర్మణం దాతు సాధన్యం త్యగం సవయం పితృశ్రావణం తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతానాగ సృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామ్యత్రలోక సత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతానాగ సృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామ్యత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానంసదేహి ఓం ప్రోక్ష పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో అగ్నేస్తో వాయుభూతేస్తో విష్ణోర్మనసా భూతేస్తో యజ్ఞస్సభావనేస్త పరశుర్ష పవిత్రేస్త వైష్ణవ్యో దేవసవితప్రసవపునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వేనాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రీం యజ్ఞం నేతాగ్రే యజ్ఞవతిం దత్త
युष्मानिन्द्रावनुत्तोर्जय यूजमिन्द्रनिध्वं ततोर्जय प्रोक्षदास्ता विष्णवे नमः विष्णोस्तु पोसि पश्चिमस्व दत्तान् देवेभ्यो विष्णोस्तु पोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः छन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यात्तन्नागसुष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुदामित्रलगस्तत्रिमं यज्ञं यजमानषदे ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यात्तन्नागसुष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुदामित्रलगस्तत्रिमं यज्ञं यजमानषदे ओम प्रणय को वः प्रणयतु सा प्रणयत्वापो देवी प्रियाणि यज्ञं सगं साधयन्तनः दक्षिणप्रदो ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अभावस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेव सोमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिष्ठन्नभामि इन्द्राष्टन्नभामि अग्नेष्टन्नभामि सोमाष्टन्नभामि अग्नेष्टन्नभामि सोमाष्टन्नभामि अग्निसोमाहाभ्यान्नभामि प्रजापतिष्ठन्नभामि ब्रह्मणेष्टन्नभामि इन्द्राष्टन्नभामि वसुभ्योष्टन्नभामि मरुद्भ्योष्टन्नभामि रुद्रेभ्योष्टन्नभामि अपापस्पृश्य श्री महाविष्णुवेष्टन्नभामि मित्राष्टन्नभामि वरुणाष्टन्नभामि आदित्येभ्योष्टन्नभामि सुभ्यान्नभामि पूष्णेष्टन्नभामि कक्षाष्टन्नभामि कक्षे सोमाष्टन्नभामि औपासने यज्ञाष्टन्नभामि यज्ञदिष्वेभ्यो देवेभ्यो जुष्टन्निर्वामि सर्वदेवेभ्यो जुष्टन्निर्वामि आज्यं त्रिप्रतिश्रयामि चरुं त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतो स्वारणुमसि अन्तर्दमक्ष अन्तर्तारातयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारातयः चिक्विस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् आज्ञा वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोदसे नमः विरप्रसे नमः पंकरासे नमः विषत्पने नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयदेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदप्रसवा षष्ठशतसहस्राणि तमक्षोद्भदमानय अन्तिद्मात्मा जातवेदस्तेनेतुसवध्येजेत् वध्येजास्मान् प्रजापति ब्रह्मोत्सेनान्नाद्येन समेधया औपासनाटुण्डे ब्रह्मन् संविद्धम् आधास्ये आधस्वा समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा पापस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगाज्य सर्वं सावित्र्या गृहीत्वा व्याहतिर्ज्योति ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भोर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देशविदः प्रासावीः ओम भूवतिभुरतिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वन्तर्वीर्यातृणात् प्राश्तात्तम् अतो देवादिवैष्णवं होष्यैतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवदप्रसवा ओम अतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधां विश्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवतं प्रमोढमस्वागं सरे स्वाहा त्रीणिपदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः अतो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येदः वृदानि वससि इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वजक्षुरादग् स्वाहा तद्विप्रासवन्यवोजार्ध्रवागं दत्समिन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः दिवसविदः प्रासावीः
మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజవాయువాకాశాహంకారమద వ్యక్తాఖ్య సప్తావరణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారహిత శ్రీవరాహ గురుమానందాష్టదిగ్గుజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తల అతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోక ఆఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్నంద షండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధమతి గంధవత్తలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుద్యవరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షుసురాసర్పిత దిక్షీర శుద్ధారగాఖ్య సప్తాన్నమపరివృతే జంబూ ప్లక్షకుచక్రవంచ సగతాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళయ సహదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత గుంబర్షహారీ రావతభద్రాశ్వకేతు కమాలకరమణక కురువర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः
పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హ్య జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలో ఇదలామా సంఘాతప కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైశ్వరమణపర్యంతం కుతరాశేర్వర్సహస్రావసానే ఏకైకతిలావగ్రశక్రమేణ సర్వరాశౌర్సంహితకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రీణీకృత అగ్నిష్టామత్రాప్తాప్తోర్యామ శాంతవనవాజవీయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలాభాత్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షముల సిద్ధార్థం పరవ్యూహం అంతర్యామ్యత్యావతార స్వరూపరుణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదిత్వగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీవదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారిషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతారూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారిషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారిషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారిషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామ ధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవచనాప్నవాన ఔర్వ వైదుల పంచార్షే ప్రదానిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వవేదాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సార నిద్రత్ర్యార్షే ప్రదానిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి కన్యాం కనసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువేదుభ్యం బ్రహ్మలోకం జగీర్ష్య సాలంకుతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూప సాద్పుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతిః కన్యాదాన సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. మానాతీత ప్రథిత విభవాం మంగళం మంగళానాం వక్షఃపీఠీం మధువిజయినో భూషయంతీం స్వకాంత్య
ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థనీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే అని చెప్పి వేదాంత దేశికుల వారు అమ్మవారిని వర్ణిస్తారు. అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండడం ద్వారా అమ్మవారు తేజస్సుతో స్వామి ప్రకాశిస్తున్నాడా అన్నట్లుగా అంత సౌందర్యవంతంగా పరమాత్మ మనకెప్పుడూ కూడా దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి స్వామివారికి జగన్మాతలైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లని ఇరువురిని ఇచ్చి ఇప్పుడు కన్యాదాన కార్యక్రమాన్ని శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఆచార్యస్వామివారు కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని చెప్పి ఎంతో వైభవోపేతంగా కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య ఘట్టమైనటువంటి మాంగళ్యధారణాన్ని అమ్మవార్లకు నిర్వర్తించడానికై ఆచార్యస్వామి వారు ఆ సకల మంగళకారకములైనటువంటి ఆ మాంగళ్యాలకు విశేష ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్త మహాశైలారా, ఈ ఏకాదశి శుభ పర్వదినాన మనమంతా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క రూపాన్ని పదే పదే మనం స్మరిస్తూ ఉండడం వల్ల ఎటువంటి సాయుధ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు పరమాత్మ అంటే, సాయుధ్యము అంటే మన జన్మాంతమున కలిగించేది. అయితే ఐహికంగా ఎలా రక్షిస్తాడు భగవంతుడు మనల్ని? ఒక్కసారి మనం మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని ఎలా రక్షించాడు అని చెప్పి త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పయిన్రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరడు వన్నెకాడు మది చింతింతున శ్రాంతమున్ అని చెప్పి భీష్ముల వారు స్వామివారిని స్తుతి చేస్తారు. సరే, కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మాన్ని కాపాడడానికై పాండవుల వైపు ఉన్నటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడు అని చెప్పి భీష్ముడు అంపశయ్య పైన ఉండి స్మరిస్తూ ఉంటాడు. అంత్యకాలంలో మనం స్వామివారిని స్మరిస్తే కనుక ఆయన సాయుధ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి స్వయంగా కృష్ణ పరమాత్మయే భగవద్గీతలో చెప్పి ఉన్నారు. ఆ విధంగా అంత్యకాలంలో ఉన్నటువంటి భీష్ముడు స్వామిని ఎలా శరణాగతి చేస్తున్నాడు అంటే త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప. ఆ స్వామివారు రథసారథ్యం చేస్తూ అర్జునుడికి సారథిగా ఉండి ఆ పగ్గాలను పట్టుకుని రథాన్ని నడుపుతూ ఉంటే లోకంలో ఉండేటువంటి వారంతా కూడా సేవాపరా శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ అన్నట్లుగా దేవతలు సైతం ఆశ్చర్యంగా ఆ స్వామివారిని చూస్తూ ఉన్నారట. ఈనాడు అర్జునుడికి సారథ్యాన్ని నిర్వహిస్తున్నాడే స్వామివారు అని చెప్పి. అలాగా త్రిజగన్మోహన రూపుడై ఉన్నట్ట ఆనాడు త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధుప్రభమైన చేలము పయిన్రంజిల్లా. సూర్యభగవానుడు ఉదయాన్నే ఉదయించేటప్పుడు ఏ వర్ణంతో ఉంటాడో అటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నట్ట ఆ కృష్ణ పరమాత్మ. నీలాలకవ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప. నా భక్తులు నన్ను శరణాగతి చేసిన వారిని నేను రక్షిస్తాను అనేటువంటి దివ్య ఉపదేశాన్ని అందిస్తున్నటువంటి ఆ ముఖారవిందముతో మనల్ని అందరినీ రక్షించడానికి ఆ పరమాత్మ ఈనాడు వెంకటాచలము పైన కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవార్లకు మాంగళ్యధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం మనంతా. గోవింద లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథా సీతా సావిత్రీ
సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్భుతదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యం దంతనానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిందాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెన तामस्राजगे स्वाहा तत्त्वाजां ब्रह्मणा वन्दमानस्ताशाः स्तेजमानो विर्भिः अहेडमानो वर्णे हवो दर्शं समान आयुः प्रमोषे स्वाहा तन्नाग्ने वरुणस्य विद्वान् देवस्येडवयासिष्ठाः यजुष्ठो वन्नितमस्वजानो विश्वाद्यजागं च प्रमुत्य स्वाहा तत्तन्नाग्ने मो भवति नेदस्वास्यां सौव्यष्टौ अपयक्षुणो वर्णकं मृदानो विहिमृडीकं सहोनेधि स्वाहा त्वमग्ने अयास्यासन् मनसा इतः अयासन् हव्यमूषे यानो देहि वे जग्गु स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐदे नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः दिवदिवितप्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐदे नमस्वा नमते नमस्वा सरस्वते नमस्वा देवसवितप्रसवा इमां लाजान्ति आज्यमभिगार्याम् इमां लाजानौपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां तदग्निरनुमन्यताम् यन्नार्यब्रूदे अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्ताम् ज्ञातया मम स्वाहा उदायुषा स्वायुषोदोहदेनाग्मृतेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्तया विजं धारावदन्या इव
అతిగాహే మహేద్విషः ఇమాం రాజానాపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిబ్రూదే అగ్నౌ రాజానోపంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాజసా సాయుషోదోహినాగమృసేనో తజ్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్తయా విజం ధారాధన్యాయివ అతిగాహే మహేద్విషः ఇమాం రాజానాపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నారిబ్రూదే అగ్నౌ రాజానోపంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాజసా స్వాయుషోదోహదేనాగమృసేన తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్తయా విజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషः ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వః ఐతే నమః హనుమతే నమః సరస్తే నమః దేవసవితప్రాసాభిః ఓం భూ అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్కర్మాంగం లాజహోమాంతే సర్వంతర్విర్యాతృణాత్ ప్రాశ్తాత్ సమతో దేవాది వైష్ణవం హోష్యే ఐతేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవితప్రసవ ఓం మతో దేవాః మంత్రనోత విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వః ఇదం విష్ణుచక్రమే త్రధానదేవనం సమూఢమస్య భాగం శ్రేయస్వః త్రీణి పరాచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వః విష్ణోః కర్మాణి పశ్యేతోః వృధాని వసుసే ఇంద్రస్యేజసఖా స్వః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యः దీవచక్షురాదగ్స్వః తద్విప్రాసో వన్యభోజార్ధ్రవాగం తత్సవిందతే విష్ణోర్జత్పరమం పదగ్స్వః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వః ఐతే నమః హనుమతే నమః సరస్తే నమః దేవసవితప్రాసాభిః ఓం భూ అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫల్యయుక్తం ఉపరిష్టాత్ తంత్రం కరిష్యే ఐతేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవితప్రసవ యదస్య కర్మణోతిరిదం విద్యాన్యని మహాకరం అగ్నిశ్రేష్టార్థం కృత స్వాహ అగ్నే షష్ఠగతే స్వతాహతాదీనాం కామానాగ సముద్రేత్రే స్వాహ అగ్నేయ స్వాహ అగ్నేన్నారాయ స్వాహ అగ్నేన్మతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాష్టం దేవతముష్మే స్వాహ అగ్నే షష్ఠగతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహ యన్మాత్మనో మిందాభూదగ్నిస్తత్నరః జాతవేదావచషి స్వాహ పునరగ్నిశ్చక్షురాత్ పునేంద్ర బృహస్పతి పునర్వ్యాశ్వాజ్వం చక్షాత్మక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ సృష్టేభ్య స్వాహ భేషదృష్ట్యై స్వాహ నిష్కృత్యై స్వాహ ద్యౌరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం షట్కులమత్యోక్తం చ అగ్ని అతిరిక్తం కర్మణో యక్షీణం యజ్ఞః పర్వాణి ప్రజ్ఞేతి కల్పయన్ స్వాహ కదాదేతి దేవాన్ స్వాహ బ్రహ్మ ప్రతిష్టా మనస బ్రహ్మవాచో బ్రహ్మ యజ్ఞానాకం అవిసామాజ్యస్య అతిరిక్తం కర్మణో యక్షీణం యజ్ఞః పర్వాణి ప్రజ్ఞేతి కల్పయన్ స్వాహ కదాదేతి దేవాన్ స్వాహ ఏదో శేషధీమే స్వాహ సమిధస్తేజోస్తేజోమేధే స్వాహ యమస్సధీమే త్యోర్మే పాహి స్వాహ సూర్యసధీమే చక్షుర్మే పాహి స్వాహ సోమస్సధీమే చిత్తం మే పాహి స్వాహ వాయోర్ధీమే ప్రాణాన్మే పాహి స్వాహ బ్రహ్మణోధీమే బుద్ధిమే పాహి స్వాహ సప్తతే అగ్నే సమిధ సప్తైపా సప్తష సప్తామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా ఇంది సప్తయోనిరావృణ స్వ ఘృతేన స్వాహ ప్రదాన విద్వానుష్టప్తితేన పూర్ణమః తింజయ మనసా ప్రజాపతే స్వాహ అగ్నిర్భక్తం వేదిర్భక్తం జైర్భక్తం పృథివీభక్తం ఓషధి వనస్పతి గంధర్వా శ్రేష్ఠే భక్తం అగ్నిర్జీర్ణం వేదిర్జీర్ణం ద్యౌర్జీర్ణం పృథివీజీర్ణం ఓషధి వనస్పతి గంధర్వా శ్రేష్ఠే జీర్ణగ్ స్వాహ సమంతాం భరవిషాక్తేన సమాదిత్యై వసుభిः సమృద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి యత్స్వాహ సప్తతే అగ్నే సమిధ సప్తైపా సప్తష సప్తామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా ఇంది సప్తయోనిరావృణ స్వాగతేన స్వాహ అగ్నిస్త్రిపదో వేదస్త్రిపదో దేవస్త్రిపదో బుధేస్త్రిపదో బ్రహ్మాద్యా స్త్రిప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాశ్చర్యత్రిప్యంతాం వేదక్షప్రదా మహాప్రదామः సాక్ష్యం సత్రిప్యంతాం ఐతేన మగ్గస్థాః హనుమతేన మగ్గస్థాః సరస్తేన మగ్గస్థాః దేవదప్రాసావిః పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ
తన్మే భూయాస यज्ञमतिर्मार्जयन्तादोधराद्रि दक्षिणतः पदीपणया पश्चिमतः पदीपणया उत्तरतः पदीपणया दक्षिणतः विष्णुः समसि पश्चिमतः विष्णुः सर्वसि प्राच्यां विष्णुः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा मा भवौषधेयो मरुतां प्रषधेयश्च दिवं गच्छ ततो नोष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतियोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जपदग्ने कस्यवस्य त्र्यायुषं त्र्यदेवानाः त्र्यायुषं तन्मेस्तत्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं जगत्नशे त्र्यायुषम् आपोहिष्ठामयोपस्थानूर्जिदातना मेहरणाय चक्षे योपस्वतमार्दस्तस्य भार्यतेन तदेव मात्रः तस्मारङ्गमापो सक्ष्याय जन्मथा आपो नेधा जनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वी भूयासमित्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्वे भूयासमित्तेऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योऽध्राजो दातु जोक्षसूर्यं दृशे यवदगान् मातोर्नवाः जुभ्राजमान सर्वसमध्या समार्जवो रोहिताक्षसूर्योपसन्मनसा बनातु वोञ्च मे सदश्च मे यज्ञोपदे नमश्च न्यनं तस्मै द्रौद्युक्तं तस्मै ते नमः बालकदम्बाज दम्बा सत्यहीनं वा पुष्पहीनं वा गोत्रहीनं वा वृत्तारभाग्ने जातवेशे भगवान् पुज्यऋतवो नमः कायेन वाचा मृषेन्द्रिर्वा वृद्ध्यात्मना वा पुते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఈ విధంగా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా యజ్ఞం అనేటువంటి కార్యక్రమం చాలా గొప్పదైనటువంటిది. ఎందుకు అంటే యజ్ఞములలో ఈ ఆహుతులను సమర్పించడం ద్వారా దేవతలందరికీ కూడా ఈ అగ్నిదేవుడు ఈ ఆహుతుల రూపంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకువెళ్ళి దేవతలకు ఇష్టమైనటువంటి అమృతంగా ఆ ఆజ్యాన్ని ఆ ఆహుతులన్నింటినీ కూడా సమర్పిస్తాట దేవతలందరికీ కూడా. అలా సమర్పించడం వల్ల యజ్ఞాద్భవతి పర్జన్యో దేవతలందరూ కూడా సంతోషపడి మనకు సకాలంలో వృష్టిని అనుగ్రహిస్తారట. అంటే ఏ కాలంలో ప్రకృతి ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని దేవతలంతా కూడా మనకు వారి యొక్క దివ్యమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహంతో దేవతలంతా కూడా సకల ప్రపంచం అంతా కూడా క్షేమంగా ఉండాలని సస్యశ్యామలంగా ఉండాలని ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఈ చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా ఓ పరమాత్మ నువ్వే మాలో శక్తిగా ఉండి చేయించావయ్యా, నాలోనూ ఉన్నావు,
అలాగే అందరిలోనూ కూడా నువ్వు నిండి నిమిడీకృతమై ఉండి ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా సఫలీకృతంగా జరిగే విధంగా నీ కార్యక్రమాన్ని నువ్వే చేయించుకున్నావు అనేటువంటి భావనతో మేము నిమిత్త మాత్రులం మాత్రమే అనేటువంటి దివ్య సాత్విక త్యాగ భావనతో ఈ ఫలాన్ని అంతా కూడా పరమాత్మ యొక్క చరణారవిందములకు సమర్పణ చేసినటువంటి ఆచార్య స్వామి వారు ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిత్యము తిరుమల క్షేత్రములో ఒక సంప్రదాయం ఉన్నది. ఏమిటి అంటే వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. వారణం అంటే ఏనుగు, ఆయిరం అంటే 1000 ఏనుగులతో పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు గోదాదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినట్లు ఆవిడ కలగన్నది అట. ఎంతో వైభవోపేతంగా 30 రోజుల పాటు శ్రీవ్రతం మార్గళి వ్రతం అనేటువంటి వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఆవిడ నిర్వర్తించింది. పుష్పమాలలను అల్లి ఆ స్వామివారికి సమర్పించే ముందు ఆవిడ ధరించి ఈ మాల నా పరమాత్మ వేసుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి అద్దంలో చూసుకుని ఆవిడ శేషమాలను స్వామివారికి సమర్పించినా సరే అది అపచారంగా కాక భక్తితో సమర్పించింది కాబట్టి ఎంతో ప్రీతితో స్వామివారు స్వీకరించాట. ఆ విధంగా తిరుమల క్షేత్రంలో నిత్య కళ్యాణంలో భాగంగా ఈ గోదాదేవిని మరలా గుర్తు చేసుకుంటూ వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని, పుష్పమాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత శ్రీభూదేవులు ఇరువురు కూడా స్వామి చెంతకు చేరి ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని నిర్వహించుకోవడానికి గాను సంసిద్ధులై ఉన్నారు. స్వామి ఇరుదేవేరులు కూడా ఈ అక్షతారోపణ కార్యక్రమాన్ని మనం భక్తి శ్రద్ధలతో వీక్షించినట్లయితే మనకు సకల క్షేమములు కూడా ఆ స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
నమో